అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక మామూలు కథ చెప్పుకోవట్లేదు. ఒక గొప్ప సాధకుడి ప్రస్థానంలో దాగి ఉన్న ఒక గూఢమైన తత్వరహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేయబోతున్నాం. అది మరెవరిదో కాదు, మనందరి ఆరాధ్య దైవం శ్రీ ఆంజనేయుని ప్రయాణం. ఆయన జీవితం నిజం చెప్పాలంటే ప్రతి సాధకుడికి ఒక మార్గదర్శి, ఒక పటమన్నమాట. అయితే ఈ విశ్లేషణలో నేను చెప్పబోయే ప్రతి భావం, ప్రతి ఆలోచన కూడా పరమ పూజ్యులైన శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారి ప్రవచనాల నుంచి స్వీకరించిన జ్ఞానామృతమే. వారి దివ్యమైన వాక్కులను మీ అందరికీ అందించే ఒక చిన్న వినమ్రమైన ప్రయత్నం మాత్రమే ఇది. సరే, ఇక అస్సలు విషయంలోకే వచ్చేద్దాం. ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వాళ్లకి ఎదురయ్యే రెండు మహాసత్యాలు, అవే భక్తి, శక్తి. అసలు భక్తి అంటే ఏంటి, శక్తి అంటే ఏంటి? ఒక సాధకుడి జీవితంలోకి ఏది ముందుగా ప్రవేశించాలి? ఈ ప్రశ్న చూడ్డానికి చాలా చిన్నది కనిపించొచ్చు, కానీ చాలా కీలకమైనది. ఎందుకంటే దీని సమాధానంలోనే అసలు రహస్యం మొత్తం దాగి ఉంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, హనుమంతుని ప్రయాణం ఏవో అద్భుతమైన శక్తుల ప్రదర్శనతో మొదలవలేదు. అది ఒక పవిత్రమైన దర్శనంతో మొదలైంది. ఆయన కట్టిన ఆధ్యాత్మిక సౌధానికి పునాదే శ్రీరామ దర్శనం. అంటే పరమాత్మతో సంబంధం ఎప్పుడైతే స్థిరపడిందో అప్పుడే అసలు యాత్ర మొదలవుతుందన్నమాట. హనుమంతుడు అనగానే మనకి వెంటనే సీతాన్వేషణ, లంకాదహనం లాంటి మహాకార్యాలే గుర్తుకొస్తాయి కదూ. కాని వాటన్నింటికన్నా ముందు అత్యంత కీలకమైన ఘట్టం ఒకటి జరిగింది. అదే కిష్కింధాకాండలో శ్రీరామునితో ఆయన మొదటిసారి సమావేశమవ్వడం. మిగతా అద్భుతాలన్నింటికీ అదే మూలం. అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న హనుమంతుడి మాటలు, ఆ నిర్మలమైన స్పష్టమైన వాక్కులు విని శ్రీరాముడు ఎంతగానో పరవశించి లక్ష్మణుడితో ఇలాంటాడు. ఒక్కసారి ఈ పవిత్ర శ్లోకాన్ని శ్రద్ధగా విందాం. నానఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణుఫా నా సామవేద విదుషః శక్యమేవం విభాషితుం. దీని భావమేంటంటే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదాలలో పరిపూర్ణమైన జ్ఞానం లేనివారు ఇంత అద్భుతంగా సంభాషించలేరు కదా లక్ష్మణా అని. ఈ శ్లోకం కేవలం ఆయన వాక్చాతుర్యాన్ని పొగడటం మాత్రమే కాదు, దాని వెనుక ఒక గంభీరమైన ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది. ఇది సాక్షాత్తు పరమాత్మ ఒక జీవాత్మను గుర్తించి అంగీకరించిన పవిత్రమైన క్షణం. ఆ క్షణమే హనుమంతుని హృదయంలో అచంచలమైన భక్తికి బీజం పడింది. అలా స్థిరపడిన భక్తి అనే పునాది ఎలాంటి ఫలాన్నిచ్చింది? అది అనంతమైన శక్తిని మేల్కొల్పింది. సీతామాత రూపంలో ఉన్న ఆ ఆదిశక్తి యొక్క అనుభవం హనుమంతునికి ఎలా కలిగిందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. గర్వంతో విర్రవీగుతున్న రావణుడి సభలో హనుమంతుడు తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడో చూడండి. ఎంత వినయంగా! ఆయన అన్నది ఒక్కటే, దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః. అంటే అవలీలగా ఏ పనైనా చేసే కోసలదేశపు రాజు శ్రీరాముని దాసుడిని నేను అని మాత్రమే ప్రకటించుకున్నాడు. అంతే. ఇక్కడే ఉంది అసలు కీలకమైన విషయం. హనుమంతుడి అసలైన శక్తి ఆయన భుజబలం కాదు. నేను రామదాసుడిని అనే ఆ గుర్తింపే ఆయన బలం. నేను వాయుపుత్రుడిని, నేను మహాబలవంతుడిని అని ఆయన చెప్పుకోలేదు. ఆ దాస్యభావంలోనే తన అస్తిత్వాన్ని పూర్తిగా లీనం చేసేశాడు. అక్కడ అహంకారానికి అసలు తావే లేదు. మరి ఆ 100 యోజనాల సముద్రాన్ని దాటడానికి అవసరమైన ఆ అపారమైన శక్తి ఎప్పుడూ ఎలా మేల్కొంది? అది తన స్వప్రయోజనం కోసం కాదు, కేవలం రామకార్యం కోసం మాత్రమే. అంటే భక్తి ఎప్పుడైతే స్థిరపడిందో దైవకార్యం కోసం శక్తి దానంతటదే ఉద్భవిస్తుంది. శక్తి అనేది లక్ష్యం కాదు, అది భక్తి యొక్క సహజమైన పరిణామం అంతే. ఇంతకీ ఈ భక్తి, శక్తి అనే క్రమం ఎందుకంత ముఖ్యం? ఈ దైవికమైన క్రమం యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవాలంటే మనం రామముద్రికలో, అంటే ఆ ఉంగరంలో దాగి ఉన్న రహస్యాన్ని విశ్లేషించాలి. సుందరకాండ మొత్తానికి ప్రాణం, హృదయం ఈ రెండే 2 పదాలు. సీతమ్మను దర్శించిన తర్వాత హనుమంతుడు పలికిన మొట్టమొదటి మాట దృష్టా సీత, అంటే సీత కనబడింది. ఈ విజయం వెనుక ఒక ఖచ్చితమైన తాత్విక క్రమం దాగి ఉంది. ఈ స్లైడ్ చూస్తే ఆ తత్వం మన కళ్ల ముందు కనిపిస్తుంది. ఇక్కడ రాముడు సాక్షాత్తు పరమాత్మకు ప్రతీక, సీతమ్మ ఆదిశక్తి స్వరూపం, ఇక హనుమంతుడు జీవాత్మకు ప్రతినిధి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో.
జీవాత్మ అయిన హనుమంతుడు మొదట పరమాత్మ అయిన రాముడిని ఆశ్రయించాలి. ఆ తర్వాతే పరమాత్మ అనుజ్ఞతో శక్తి స్వరూపిణి అయిన సీతను సమీపించాలి. ఒకవేళ భక్తి అనే పునాది లేకుండా నేరుగా శక్తి కోసం ప్రయత్నిస్తే అది రావణుడిలా ప్రమాదకరమైన అహంకారంగా మారిపోతుంది. హనుమంతుడు రాముడి ఉంగరం తీసుకువెళ్లడంలోనే అస్సలు అంతరార్థం ఇదే. ఆ ముద్రిక పరమాత్మ యొక్క అధికారానికి, ఆయన ఆమోదానికి గుర్తు. ఆ ఆధారం లేకుండా శక్తిని సమీపించడం అత్యంత ప్రమాదకరం. ఇప్పుడు మనం హనుమంతుని ప్రయాణంలో అత్యున్నత శిఖరానికి చేరుకున్నాం. అదే చిరంజీవత్వం. కాలాన్ని జయించే ఆ అంతిమ రహస్యమేమితో ఇప్పుడు ఛేదిద్దాం. మనందరికీ తెలుసు, హనుమంతుడు లంకను దహనం చేశాడు. కాని అది ఆయన గర్వంతో చేసిన పని అస్సలు కాదు. అదే రామసంకల్పంతో ప్రజ్వలించిన అహంకారరహితమైన శౌర్యం. నేను చేస్తున్నాను అనే భావన అక్కడ సున్నా. ఇది స్వామికార్యమనే సేవక భావన మాత్రమే ఉంది. ఇంతకీ అసలు ప్రశ్న, హనుమంతుడిని చిరంజీవి అని ఎందుకంటాం? ఆయనకున్న బలం వల్ల, వజ్రశరీరం వల్ల కాదు. సమాధానం ఎంతో సూక్ష్మమైనది, ఇంకా చెప్పాలంటే చాలా గంభీరమైనది. ఈ స్లైడ్ ఆ రహస్యాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరిస్తోంది. చూడండి, స్వార్థపూరితమైన సంకల్పం ఏం చేస్తోంది? తన కాలాన్ని, తన జీవితాన్ని పొడిగించుకోవాలని చూస్తోంది. కాని దైవ సంకల్పం కాలాన్నే అధిగమిస్తోంది. హనుమంతుని వ్యక్తిగత సంకల్పం రామసంకల్పంలో పూర్తిగా కలిసిపోయింది. ఎప్పుడైతే వ్యక్తిగత సంకల్పమనేది లేకుండా పోయిందో అప్పుడే ఆయన కాలాన్ని జయించి చిరంజీవి అయ్యాడు. ఇంత గొప్ప తత్వాన్ని మన జీవితంలోకి ఎలా అన్వయించుకోవాలి? మరి దీనికోసం శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు మనకు అందించిన ఆచరణాత్మక మార్గదర్శకాలను ఇప్పుడు స్వీకరిద్దాం. ఈ 4 స్తంభాలను మనసులో బలంగా నాటుకోవాలి. మొదటిది నిరంతర నామస్మరణ. రెండవది నేను సేవకుడిని అనే దాస్యభావాన్ని పెంపొందించుకోవటం. మూడవది మనం చేపట్టిన నియమాలలో స్థిరంగా నిబద్ధతతో ఉండటం. ఇక 4వది, ఇది అన్నింటికన్నా ముఖ్యమైనది, సాధనలో ఏమాత్రం శక్తి లభించినా గర్వపడకుండా వినయంతో మెలగడం. హనుమంతుని ప్రస్థానం మొత్తాన్ని ఒకే ఒక్క దివ్యసూత్రంలో చెప్పాలంటే అది ఇదే. ముందు అచంచలమైన భక్తి, ఆ భక్తితో నిస్వార్థమైన సేవ, ఆ సేవ ద్వారా ఉద్భవించిన శక్తి, ఆ శక్తితో చివరకు పరమాత్మలో సంపూర్ణ లయం. ఇది సాధకుడి ప్రయాణానికి సరైన, సురక్షితమైన క్రమం. హనుమంతుని స్మరించడం ద్వారా మనకి కలిగే ఫలాలను తెలిపే ఈ మంగళకరమైన శ్లోకంతో ముందుకు సాగుదాం. బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటత్వం చ హనుమత్స్మరణాద్భవేత్. అంటే హనుమంతుని స్మరణ వలన బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చురుకుధనం, వాక్పటిమ ఇలా సకల శుభాలు కలుగుతాయి. మనం ఇప్పటివరకు చర్చించుకున్నదంతా మన సనాతన ధర్మంలోని కాలాతీతమైన అనంతమైన జ్ఞానం. ఈ జ్ఞానజ్యోతిని మనకు ఇంత తేటతెల్లంగా ప్రకాశింపజేసినవారు మరొక్కసారి చెప్పుకుందాం, శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు. చివరిగా ఒకటే మాట, శక్తి వెంట పరుగులు తీయొద్దు. ఆ పరమాత్మ అయిన రాముడిని మనస్సులో గట్టిగా పట్టుకుంటే చాలు. శక్తి దానంతట అదే మనకు సేవ చేయటానికి మన వెనుక నిలుస్తుంది. ఇదే హనుమంతుని జీవితం మనందరికీ ఇచ్చే గొప్ప సందేశం. జై శ్రీరామ్.